2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎవరైనా సరే ఫామ్ ల్యాండ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే చట్టపరంగా ఏ ఏ అంశాలు గనక పరిగణలోకి తీసుకోగలిగితే అది వ్యాలిడ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది కదా. అవి ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఏదైనా ఫామ్ ల్యాండ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు చట్టపరంగా కొన్ని అంశాలను మాత్రం ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి, ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ఫర్దర్‌గా ఏ చిన్న కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అనంటే, అది కబ్జాకు గురి కాకుండా, లేదంటే వేరే వాళ్ళొచ్చి ఇది నాది అని చెప్పి చెప్పుకోకుండా ఉండాలి అనంటే కొన్ని ఉంటాయి లీగల్‌గా. అవునండి. ఏ విధంగా ఉండాలి సార్ అది? ల్యాండ్ కొనడం అన్నది ఏదో మార్కెట్‌లోకి వెళ్లి ఒక మొబైల్ కొనుక్కున్నట్టుగో, లేకపోతే వాచ్ కొనుక్కున్నట్టుగో, ఇతరత్రా కొనుక్కున్నట్టుగా కాదు. ల్యాండ్ అన్నది అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఏదైనా మనం ఒక ల్యాండ్ పర్చేజ్‌కి వెళ్తున్నాం, ముఖ్యంగా వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి వెళ్తున్నాం, ఫార్మ్ ల్యాండ్ కొనడానికి వెళ్తున్నాం అనుకునేటప్పుడు, దానికోసం మనం ఎలా పర్చేజ్ చేయడానికి ముందు నెగోషియేషన్స్ చేయడం అంత కామన్. ప్రతి ఒక్కరు కూడా ఎంతో రేటు చెప్తాడు అమ్మేవాడు, కొనుక్కునే వాళ్ళు ఈ రేటుకి ఇస్తావా, అట్లా వెళ్దామా, ఇట్లా వెళ్దామా డిస్కషన్ చేసుకుంటారు. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయా లేదనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక ల్యాండ్ లీగల్ డాక్యుమెంట్ అంటే లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్ లేనటువంటి ల్యాండ్ అని ఎలా అంటారంటే, ఒకటి ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి, ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఉండాలి. ఒకటి ఈ రెండు కాకుండా ఆ స్థలం అతని యొక్క స్వాధీనం ఉండాలి. ఈ మూడు కీ పాయింట్లు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. నేను ల్యాండ్ అంటే ఏమిటి, ల్యాండ్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఏబిసి 3 పాయింట్లు ఇస్ ద ఇంపార్టెంట్. ఏ అంటే ఆ డాక్యుమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేవి ఎవరైతే హక్కుదారుడు ఉన్నాడో, ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఉండాలి. నెంబర్ 2, అదే డాక్యుమెంట్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా అతనివే అని చెప్తూ కన్ఫర్మేషన్ చేసిన డాక్యుమెంట్స్ ఉండాలి. మూడవది, ఈ రెండు కాకుండా మూడవది, ఆ ల్యాండ్ అతని యొక్క స్వాధీనం ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా దాన్ని లిటిగేషన్ ల్యాండ్ అంటారు. ఇక మనం వ్యవసాయ భూమి, లేకపోతే మీరు చెప్పినట్టుగా అగ్రికల్చర్ ల్యాండ్, లేకపోతే ఫామ్ ల్యాండ్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఫామ్ ల్యాండ్ కొనడానికి వెళ్ళేటప్పుడు కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్ గారు. ఒకటి, తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క వ్యవసాయ భూమి లేకపోతే ఈ యొక్క ఫామ్ ల్యాండ్స్ని గుంటల్లో చెప్తారు. GUNTA అంటారు, గుంట అంటారు. గుంటల్లో విభజిస్తారు అనమాట. అంటే ఇక్కడ గుంటల్లో ఉన్నటువంటి ల్యాండ్ అంటే ల్యాండ్ మొత్తాన్ని కూడా గుంటల్లో చెప్తారు. అటువంటి 40 గుంటలు కలిసి ఒక ఎకరం అని చెప్తారు. ఇది ఒక తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే సెంట్లో చెప్తారు. ఇన్ని సెంట్లో ఉంది, అన్ని సెంట్లో ఉంది అని చెప్తారు. ఇట్ ఇస్ అ పార్ట్స్ అనగా చెప్తారు. దాన్ని 100 సెంట్లు అంటే ఒక ఎకరం అని చెప్తారు. అలా ఆంధ్ర ప్రాంతంలో. అదే రాయలసీమ ప్రాంతానికి వెళ్తే అంకణాలు అంటారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతాల్లో అయితే అంకణాలు అంటారు. అంకణాల్లో వాటిని విభజిస్తూ వెళ్తారు. ఏదేమైనప్పటికీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కునేటప్పుడు అయితే గజాల్లో కొనుక్కునేటప్పుడు స్క్వేర్ యార్డ్ అనేది వస్తుంది. కానీ ఫామ్ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డిఫరెన్స్ అనేవి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించిన ఫస్ట్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం. ఫస్ట్ డాక్యుమెంట్ ఎట్లా చెక్ చేయాలంటే, ఎవరి దగ్గర అయితే మీరు కొంటున్నారో అతనికి సంబంధించినటువంటి సేల్ డీడ్ కాపీ ఒక జిరాక్స్ కాపీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా అందులో నుండి వివరాలు కరెక్టా కాదని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈసీ అంటారు. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి. ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత ఆ స్థలానికి సంబంధించినటువంటి 1B సర్టిఫికేట్ అంటారు. దెన్ ఇట్స్ కాల్డ్ 1B సర్టిఫికేట్. అంటే పట్టాదారు పాస్బుక్ యొక్క ఇక్కడ ఏదైతే వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఉన్నాయో గవర్నమెంట్ రికార్డ్స్లో ఏవైతే నమోదవుతాయో దాన్ని 1B సర్టిఫికేట్ అంటారు. 1B డాక్యుమెంట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. 1B డాక్యుమెంట్ ఉంది, తర్వాత మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఈసీ చెక్ చేసుకోను అంత మాత్రం అయిపోయిందంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు నెక్స్ట్ డాక్యుమెంట్ ROR అంటారు. రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ అంటారు వాటిని. ఆ రిజిస్టర్ ROR డాక్యుమెంట్స్ అంటారు. గడిచిన 30 years బ్యాక్ ఉన్నటువంటి ROR డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవాలి. మరొకటి, ఇది కాకుండా FMB స్కెచ్ అంటారు. FMB స్కెచ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఆయా సర్వే నెంబర్లో ఈ స్థలం ఉన్నదా లేదని కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఒక రకంగా చెక్ చేసుకున్న పద్ధతి. ఇక్కడతో అయిపోయిందంటే ఇక్కడతో కూడా కంప్లీట్గా వెళ్ళదు. నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా కోర్టులో ఉన్నటువంటి దీని మీద సివిల్ తగాదాలు కానీ, క్రిమినల్ తగాదాలు కానీ, లేకపోతే ఏమైనా అడ్జస్ట్మెంట్ మోషన్స్ కానీ, ఇది కాకుండా దాని మీద ఇంజక్షన్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి కోర్టులో సమీపంలో ఉన్నటువంటి అంటే ఆ ల్యాండ్ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టు పరిధిలో వీలైతే లోకల్ కోర్టులోను, డిస్ట్రిక్ట్ కోర్టులోను కూడా మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవాలనుకుంటే అది తొందరగా మీరు అంటే కామన్ మ్యాన్ చెక్ చేసుకోలేరు కాబట్టి ఇమీడియట్గా ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ని కాంటాక్ట్కి వెళ్తే ఆ అడ్వకేట్ గారు ఆ ల్యాండ్ ఏదైనా వివాదాలు ఉన్నాయా లేదా, కోర్టులో ఆ పర్టికులర్ ల్యాండ్ మీద వివాదాలు ఉంటే ప్రొహిబిషన్ ల్యాండ్ అని చూపిస్తుంటుంది.
ప్రొహిబిషన్లో ఉందా లేదని కూడా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కానీ, లేకపోతే లోన్స్ విషయంలో కానీ, ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన లోన్స్ కావచ్చు, ప్రైవేట్ లోన్స్ కానీ తీసుకుంటే అవన్నీ కూడా ప్రొహిబిషన్లో కనిపిస్తాయి. ఆ యొక్క ప్రొహిబిషన్ డాక్యుమెంట్ ఉంటే కూడా మనం దాన్ని రిజెక్ట్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. ఇది కాకుండా డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయిన తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ ఆఫీస్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైనా వివాదాలు ఉన్నాయని చెప్పి ఎంఆర్ఓ గారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడి సార్ ఈ ల్యాండ్ అని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో ఒక సర్వే నెంబర్ మీద కొంత వివాదాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక 10వ నెంబర్ సర్వే నెంబర్లో ఉంది. ఆ పర్టికులర్ విలేజ్లో 10వ నెంబర్ సర్వే మీద ఒక వివాదం ఉంటే ఏం చేస్తుంది, 10 నెంబర్ సర్వే నెంబర్ టోటల్ అంతా కూడా ప్రొహిబిషన్ ల్యాండ్ అని కనిపిస్తుంది. అప్పుడు మీరు ఎంఆర్ఓ గారిని కలిస్తే, ఎందుకంటే అదే సర్వే నెంబర్లో కొన్ని 100 ఎకరాలు ఉండొచ్చు, కొన్ని 10 సంఖ్యలో కూడా ఎకరాలు ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ వివాదాల్లో ఉందా లేదని చెప్పి డైరెక్ట్గా ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారి దగ్గర అక్కడ ఉన్నటువంటి లిస్టులో కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఒకవేళ వివాదాలు ఉంటే మీరు వాటి వైపు వెళ్ళకపోవడం మంచిది, ఎంత మంచి ల్యాండ్ ఉన్నా సరే. ఇది కాకుండా రీసెంట్గా మనకు వచ్చినటువంటి భూమాత పోర్టల్ వచ్చింది. ఈ పోర్టల్లో కూడా మనకి ఏదైనా లేకపోతే ధరణిలో ఇంతకుముందు ధరణి ఉండేది, ఇప్పుడు భూమాత అయింది. అందులో ఆ పోర్టల్లో కూడా మనకి ఏదైనా ఉంటే కూడా అక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్ కనిపిస్తాయి. ఇది కాకుండా ఏదైతే మనం ఫామ్ ల్యాండ్ తీసుకుంటున్నామో అది ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, రిక్రియేషన్ జోన్లో కానీ, లేదంటే క్యాచ్మెంట్ ఏరియాలో కానీ, అంటే దగ్గరగా చెరువులు, కమతాలు అట్లాంటివి ఉంటే వాటి సమీపంలో ఉన్నాయో లేదంటే కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. బఫర్ జోన్ కానీ, రెడ్ జోన్లో కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యాచ్మెంట్ ఏరియా, లేకపోతే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఇట్లాంటి జోన్స్లో ఉంటే కూడా ఆ ల్యాండ్ అనేది వినియోగానికి అవసరం ఉండదు. కాబట్టి దాంట్లో కూడా చెక్ చేసుకోవాలంటే ఫిజికల్గా మనం చూసేటప్పుడు అది ఎఫ్టీఎల్ ఉందో కూడా మనకు తెలియదు. ఒకప్పుడు ఎప్పుడో చెరువు ఉండేది, అది ఇప్పుడు లేకపోవచ్చు. అందుకని మనం ఫిజికల్గా కూడా అక్కడ ఉన్నటువంటి రీసెంట్గా మనకి ఇచ్చిన భూమాత పోర్టల్లో కూడా మనకు క్లియర్గా అక్కడ జోన్స్ కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ ఇంక్, అదే ఎల్లో కలర్, రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మార్క్స్లో కానీ ఈ ఫామ్ ల్యాండ్ ఏదైనా ఉందంటే వాటిని కొనుక్కోకపోవడం మంచిది. ఇదంతా కాకుండా ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, ఇంకా నేను వెళ్ళిపోవచ్చు అంటే మరొక చివరి స్టెప్ ఏంటంటే కొనుక్కునే ముందు మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అడ్వాన్స్ అగ్రిమెంట్ రాసుకుంటున్నారో అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా వివాదాలు ఉంటే నేను ఇమీడియట్గా నేను ఏదైతే అమౌంట్ పే చేస్తున్నానో ఆ అమౌంట్ మళ్ళీ రిఫండ్ చేయమని చెప్పి అడగండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకుంటారో అగ్రిమెంట్లో క్లాస్ కూడా పెట్టండి, నేను సైట్ పొజిషన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంటే ఉదాహరణకు ఒక గ్రామంలో మీరు ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు పత్రాలు చూసుకున్నారు, పేపర్స్ చూసుకున్నారు, ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు కూడా మీరు సైట్ పొజిషన్లోకి వెళ్ళేసరికల్లా ఇంకా ఏమైనా వివాదాలు ఉంటే ఆ గ్రామస్తులకు అది తెలుస్తుంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఒక జేసీబీ పెట్టో లేకపోతే ట్రాక్టర్ పెట్టో ఎప్పుడైతే దున్నడం మొదలు పెట్టారంటే ఇది సేల్కి వచ్చిందని తెలుస్తుంది. ఆ ఇరుగు పొరుగు గ్రామస్తులు ఏదైనా దాని మీద వివాదాలు గొడవలు ఉంటే ఇమీడియట్గా మిమ్మల్ని అడిగించే ప్రయత్నం చేస్తారు. ఇంతే కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇమీడియట్గా గ్రామస్తులు కూడా వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే సైట్ పొజిషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పేపర్స్ ఎంత ఇంపార్టెంటో సైట్ పొజిషన్లోకి వెళ్ళి సైట్ పొజిషన్ తీసుకుంటా కూడా ఏదైనా గొడవలు వివాదాలు అంటే కూడా తెలిసే ప్రయత్నం చేస్తారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీలైనంత వరకు లాస్ట్లో ఒక అడ్వకేట్ని సంప్రదించండి. ఈ అడ్వకేట్ త్రూగా ఒక పేపర్లో నోటిఫికేషన్ కూడా వేయండి. సో అండ్ సో ల్యాండ్ నేను తీసుకుంటున్నాను, దీని మీద ఏమైనా వివాదాలు ఉంటే ఇమీడియట్గా సంప్రదించమని చెప్పి అడ్వకేట్ త్రూగా ఒక పేపర్ నోటిఫికేషన్ కూడా వేసి అప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళడం వల్ల మ్యాక్సిమం 99% మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వివాదాల్లోకి వెళ్ళే ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎంత ల్యాండ్ కొనుక్కున్న ఇష్యూస్ వచ్చారంటే జీవితకాలం కూడా తిరిగి ఆ పరిస్థితులు వస్తాయి. దశాబ్దాల పాటు సివిల్ కేసులు కోర్టులో సివిల్ కేసులు దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి వివాదాలకు వెళ్లకుండా మనం కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక ల్యాండ్ కొంటున్నాం, ఒక ఫామ్ ల్యాండ్ కొంటున్నాం, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నాం అంటే ఇన్ని రకాల మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల అప్పుడు మాత్రం మన ల్యాండ్ ప్రొటెక్షన్ వస్తుంది. నాగరాజు గారు, వాళ్ళకి సమస్య వస్తే లీగల్గా ముందుకు రావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతుంటే మనం కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కాల్ బిజీగా ఉంటే వాట్సాప్ చేయండి, వాట్సాప్లో డీటెయిల్స్ అని పంపించండి. బట్ రోజుకి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి ప్రతి కాల్ అటెండ్ చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఒక అడ్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా కోర్టులో ఏదైనా వివాదం ఉంటే కూడా వాటికి కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా మన లీగల్ టీం ప్రయత్నం చేస్తారు. నాగరాజు గారు, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చట్టబద్ధంగా ముందుకెళ్ళాలి, మాకు న్యాయం జరగాలి అనుకున్నటువంటి వాళ్ళు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.